ఒక విషయం చెప్పండి సురేష్ గారు, 4 రోజుల సదస్సులో మానవ మీద గొప్పదా కృత్రిమ మీద గొప్పదా అని ఏం తేల్చారు? అంటే డెలిబరేషన్స్ పక్కాగా ఉంటాయని కాదు, కానీ దేనికి ఎరవయ్యారు? మనకి అది అర్థం చేసుకోవాలంటే టీసీఎస్ చంద్రశేఖర్ గారు చాలా బాగా స్పీచ్ ఇచ్చారు దాంట్లో. చైర్మన్ టాటా సన్స్, టీసీఎస్ కాదు, విత్ నౌ ద హెడ్ ఆఫ్ టాటా సన్స్, కానీ ఫార్మర్లీ ఆఫ్ టీసీఎస్. సో ఆయన టెక్నాలజీ గురించి చాలా బాగా తెలుసు. ఆయన ఏమనంటే ప్రతి హ్యూమన్ ఎవల్యూషన్లో ఒక రెవల్యూషన్ వచ్చింది. ఫస్ట్ వీల్స్, దానికన్నా ముందు మోదీ గారు అన్నారు 2 రాళ్ళు తీసుకొని కొట్టిన తర్వాత మంట వచ్చింది. దాట్ లెడ్ టు 1 రెవల్యూషన్. తర్వాత వీల్ తయారు చేశారు, బేసిక్ వీల్. ఆ వీల్తోని చాలా మటుకు ఇండస్ట్రీ మారిపోయింది. అప్పుడున్న ఓల్డ్ వీల్స్ నుంచి కొత్త వీల్స్ దాకా వచ్చింది మొత్తం. దాని తర్వాత స్టీమ్ ఇంజిన్ కాన్సెప్ట్ వచ్చింది. ముందు చాలా దేశాలు తయారు చేశారు, కానీ ఇంగ్లాండ్లో దాని పేటెంట్ తీసుకున్నారు తయారు చేసిన తర్వాత. స్టీమ్ ఇంజిన్ అనేది పట్రిల్మని నడవకుండా అది కూడా ఉంటుంది. చాలా మటుకు మిగతా ఇండస్ట్రీలు కూడా పనిచేయడం మొదలుపెట్టింది. టర్బైన్లో మొదలుపెట్టింది, స్టీమ్ టర్బైన్స్. షిప్స్కి ట్రైన్స్ ఆటోమేటిక్ ట్రైన్ కోసం తయారు చేశారు, కానీ ఆలోచించండి ఎక్కడికి షిప్ దాకా వెళ్ళింది. సో మీరు రెవల్యూషన్ క్రియేట్ చేశారు. దాని తర్వాత కంప్యూటర్స్ వచ్చింది. కంప్యూటర్స్ వచ్చినప్పుడు ఏమైంది, అందరు అన్నారు ఉద్యోగాలు పోయి 1000 మంది చేసే పని ఒక కంప్యూటర్ చేసేస్తుంది, ఇప్పుడు ఏం పని ఉండదు అని చెప్పేసి. అట్లా జరిగిందా? కాదు. లక్షల ఉద్యోగాలు తయారైనాయి, కొత్త ఉద్యోగాలు వచ్చాయి. ఐటీ ఇండస్ట్రీ అని ఇండియాలో ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఆ టైంలో Y2K భూమి ఉండే. దాంతోపాటు ప్రతి రెవల్యూషన్ నడుస్తున్నప్పుడు ఒక మార్పు వస్తుంది, దాంతో కొత్త ఉద్యోగాలు తయారవుతాయి. కానీ చార్ల్స్ డార్విన్ చెప్పినట్ల ఇఫ్ యూ డోంట్ అడాప్ట్ టు చేంజ్, మీరు మారకపోతే, నేను ఇట్లానే ఉన్నాను, నన్ను ఇదే నేర్పించారు, నేను ఇదే చేస్తానంటే పెరిష్ అయిపోతాను, యూ విల్ బి అవుట్. మీరు మార్చారు. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందని వాజవన్ గారు, దాని తర్వాత ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది, ఇప్పుడు ఏఐ రెవల్యూషన్ వచ్చింది, దీని తర్వాత ఇంకేదో రెవల్యూషన్ వస్తుంది 5-10 సంవత్సరాల తర్వాత. ఇక్కడ ఆగదు. హ్యూమన్ రెవల్యూషన్లో ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క రెవల్యూషన్ జరుగుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన దేశానికి, మనకి ఐ థింక్ సంజీవ్ సానియాల్ గారు ఇంకెవరు చెప్పారు, వీ నీడ్ టు క్రియేట్ 8 million jobs per year. ఐ థింక్ ఇట్ వాజ్ ద చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ విఘ్నేశ్వర్. 8 million jobs భారతదేశంలో ప్రతి సంవత్సరం మనం క్రియేట్ చేయాలి. అంతమంది యంగ్స్టర్స్ కాలేజెస్ నుంచి బయటకు వస్తున్నారు, కానీ వాళ్ళకి ఏం స్కిల్స్ ఉన్నాయి? స్కిల్స్ లేవు. మొన్న శామ్ ఆల్ట్మన్ మాట్లాడుతూ, ఓపెన్ ఏఐ ఫౌండర్, దాని తర్వాత ఎలాన్ మస్క్ మాట్లాడుతూ ఒక మాట అన్నారు, నాకు ఇంజనీర్లు అక్కర్లేదు, నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అక్కర్లేదు, చాలా ఉన్నారు, నాకు కావాల్సింది ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు, ఏసీ మెకానిక్లు. ఆ ఉద్యోగాలు ఎప్పుడు ఏఐ రీప్లేస్ చేయదు. ఎక్సలెంట్. వైరింగ్ చేయాల్సిందే, ప్లంబింగ్ చేయాల్సిందే. అక్కడ మీరు ఏఐ పెడితే పని చేయదు, ఏఐ వచ్చి ట్యాప్ ఫిట్ చేయదు, వెల్డింగ్ చేయాలి. సో నాకు కావాల్సింది అది. ఎందుకంటే నా డేటా సెంటర్స్ మెయింటైన్ చేయాలంటే వీళ్ళందరూ నాకు కావాలి, 24/7 ఉండాలి, ఒక ఆర్మీ ఉండాలి నా దగ్గర. కరెంట్ ఒక మైక్రో సెకండ్ కూడా కరెంట్ పోకూడదు. నాకు దానికోసం ఉన్న పవర్ జనరేటింగ్ యూనిట్స్ కావాలి. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ మనం భారతదేశంలో తయారు చేస్తున్నాం. ఇప్పుడు గూగుల్లో విశాఖపట్నం వైపు చేస్తున్నా చూడండి, అక్కడ కూడా ఇట్ విల్ బి డెడికేటెడ్ పవర్ సెంటర్ ఫర్ దాట్. గ్రిడ్ నుంచి గుంజుకోరు. ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కావాలి, మెకానికల్ ఇంజనీర్స్ కావాలి, అందరూ ఇంజనీర్స్ కన్నా ఎక్కువ టెక్నీషియన్స్ కావాలి. మనకు కావాల్సిన 10 domains ఎక్స్పర్ట్స్ కావాలి. మనకు కావాల్సింది ఐఐటీస్ కాదు. ఐఐటీస్ ఉన్నాయి, చాలా ఐఐటీస్ ఉన్నాయి మన దగ్గర. ఇన్ఫాక్ట్ ఐఐటీ స్టాండర్డ్ కొంచెం పడిపోయింది అనుకుంటా, ఎందుకంటే చాలా ఐఐటీస్ ఓపెన్ చేశారు. ఎప్పుడైనా మీరు ఇట్లాంటి 10-5 ఉన్న ఐఐటీస్ని 20-30 చేస్తే ఫ్యాకల్టీ ప్రాబ్లం వస్తుంది, స్టూడెంట్స్ దొరుకుతారు, మీకు ఫ్యాకల్టీ ఇష్యూ వస్తుంది. ఎందుకంటే మీకు జేఈ ఉంటుంది, దాని రాసి వచ్చే లాస్ట్ ఉన్న దాంట్లో ఇన్ని సీట్లు ఉంటే దానికంటే డబుల్ సీట్లు అయిపోయి ఉంటుంది. ఇప్పుడు దాట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం, అవుట్పుట్ ఇస్ అన్ ఇష్యూ. మీకు కావాల్సిన ఫ్యాకల్టీ విల్ బి వెరీ వెరీ క్రూషియల్. అది ఇప్పుడు దొరకట్లేదు. అక్కడ కూడా ఏఐ పనికి వస్తుంది. ఒక వీడియో తీసుకొని మీరు 10 యూనివర్సిటీస్లో నడిపించుకోవచ్చు. నేను శామ్ పిట్రోడా చీఫ్గా ఉన్నప్పుడు యూపీఐ హయాంలో నేను ఒక కమిటీలో ఉన్నాను. అప్పుడు ఈ హెల్త్ రికార్డ్స్ గురించి సెటప్ చేయడానికి, దానికన్నా ముందు హెల్త్ వెబ్సైట్ ఒకటి ఉండే, మనం నేషనల్ హెల్త్ పోర్టల్ అని క్రియేట్ చేసాం మేము. దాంట్లో అడ్వైజరీ టీంలో ఉన్నాను నేను. సో ఈ అడ్వైజరీ టీంలో ఉన్నప్పుడు మేము చూసింది ఏంటంటే, చాలా మట్టుకు మన దగ్గర రికార్డ్స్ చాలా ఉంటుంది, ఓకే. అప్పుడు ఫ్యాకల్టీ లేదు నేర్పించడానికి. ఇప్పుడు శామ్ పిట్రోడా ఏమన్నారంటే, ఆ టైంలో మనం 6 GBs ఫైబర్ రోల్అవుట్ చేస్తున్నాం రూరల్ ఏరియాస్కి, కాలేజెస్కి. ఒక లెక్చరర్ ఎయిమ్స్ ఢిల్లీలో కూర్చొని, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో ఒక లెక్చరర్ కూర్చొని లెక్చర్ ఇస్తారు.
అది 100-200 మెడికల్ కాలేజ్కి వెళ్తుంది ఆ లెక్చర్. ఫ్యాకల్టీ షార్టేజ్ విల్ బి సార్టెడ్ అవుట్. ఫిజికల్ థింగ్ క్యాడవర్ అది అంతా మీరు ఫిజికల్ చేసే సర్జరీలు అదన్నీ సపరేట్ ఉంటుంది. ఇట్ కమ్స్ టు టీచింగ్ థియరీ ఇట్ ఈస్ పాసిబుల్. ఐఐటి మెడ్రాస్ నుంచి ఒక లెక్చర్ ఇస్తే అది మొత్తం ఇంజనీరింగ్ కాలేజ్ అందరికి వెళ్ళచ్చు. ఇప్పుడు మీరు చూడండి, నేను రోజు ఎంఐటీకి సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఎంఐటి ఫ్రీ కోర్సెస్, హార్వర్డ్ ఫ్రీ కోర్సెస్, కార్నర్ల ఫ్రీ కోర్సెస్. వాళ్ళు అక్కడ క్లాస్ రూమ్లో ఒక నెల ముందు నేర్పించిన క్లాసు నేను 1 గంట సేపు 2 గంటల సేపు వింటున్నాను కూర్చొని. ఫ్రీ. మేనేజ్మెంట్ ఉండొచ్చు, టెక్నాలజీ ఉండొచ్చు. నాకు టెక్నాలజీ ఎక్కువ అర్థం కాదు కానీ ఐ నో, బికాజ్ నేను బీఎస్సీ చేశాను నేను. సో ఐ నో బేసిక్స్ ఆఫ్ ఇట్. దాని తర్వాత చదువుకుంటాను డైలీ ఆల్మోస్ట్. ఐఐటికి వెళ్ళి ఒక షార్ట్ టర్మ్ కోర్స్ కూడా చేశాను నేను ఒకటి ఐఐటి హైదరాబాద్లో. ఇట్లాంటి దాంట్లో వాసుదేవన్ గారు మన ఇంజనీరింగ్ కాలేజెసే పెద్ద ప్రాబ్లంలో పడిపోతున్నారు. ఎందుకంటే ఒకటి క్రూషియల్ థింగ్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మిస్సింగ్. ఇవాళ కూడా ఒక ఆర్టికల్ నేను చూశాను. ఐ డోంట్ నో హూ రోట్ ఇట్. వీడియో ఉండే యాక్చువల్లీ. ఐ థింక్ సిబిఎస్ఈ చీఫ్ ఆయన మాట్లాడుతూ 8వ క్లాస్ నుంచి ప్రతి అబ్బాయి అమ్మాయికి ఒక టెక్నికల్ స్కిల్ నేర్పించాలి మనం. ఏదో కంప్యూటర్ ముందు కూర్చొని కంప్యూటర్ కొట్టడం కాదు, టెక్నికల్ స్కిల్.